ఒక్కసారి వీడియో చూడండి, దీని తర్వాత మాట్లాడుకుందాం. ఇండియాలో ఎడ్యుకేషన్ అనే రైట్ అందరికీ ఉంది. బట్ టుడే ఈ చిన్న పిల్లోని స్కూల్లో నుంచి బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. జస్ట్ బికాస్ అతని దగ్గర ఆధార్ కార్డ్ అండ్ బర్త్ సర్టిఫికేట్ లేదు అని. ఇందులో ఆ పిల్లోడ్ ఫాల్ట్ ఏముంది? ఇండియాలో ఆధార్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఇంకా స్కూల్ కి వెళ్ళి చదువుకోలేమా? ఇంకో అమ్మాయి 8th క్లాస్ చదువుతుంది. మినిస్ట్రియల్ పీరియడ్స్ వచ్చినాయని చెప్పి ఎగ్జామ్ హాల్లో కూర్చొనియకుండా బయట కూర్చోబెట్టినారు. అమ్మాయిలని పూజిస్తామని మాట్లాడతాను, కానీ రియాలిటీలో ఇట్లా ఇన్సల్ట్ చేస్తాం. ఇదేనా మన భారతదేశం అంటే? దిస్ ఈస్ 2025. రాకెట్స్ పంపిస్తున్నాం స్పేస్ లోకి, స్కై స్కాపర్స్ కడుతున్నాం. బట్ పిల్లలకి బేసిక్ రైట్స్ కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. సమాజంలో హ్యుమానిటీ ఎక్కడ పోయింది? బేసిక్ డాక్యుమెంట్స్ లేవని ఒక పేద పిల్లోని చదువుకోనియకుండా చేస్తారా? పీరియడ్స్ వచ్చినాయని చెప్పేసి ఒక అమ్మాయిని ఎగ్జామ్ రానియకుండా చేస్తారా? అరే, మీకు దిమాగిన ఖరాబ్ అయిందా? దే ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. కొంచెమైనా మానవత్వం ఉండాలా? ఎడ్యుకేషన్ ఈజ్ రైట్, బట్ పీరియడ్ ఈజ్ నాట్ క్రైమ్. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ తోని స్కూల్లో గానీ కాలేజ్ లో గానీ సఫర్ అవుతున్నారంటే నాకు ఒక మెసేజ్ పెట్టండి, నీ చక్కగా అడుకొచ్చి మాట్లాడతా.